నరికేయడం అనేది దుర్మార్గం. దుర్మార్గం దుర్మార్గం. మనుషులందరికీ చెట్టు ఇచ్చేసి చెట్టు నరికేయడం దుర్మార్గం. దుర్మార్గం దుర్మార్గం. పరివారం నుండి కాపాడలేని షాప్ యజమానులు డౌన్ 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 డౌన్. షాప్ యజమానులు వెంటనే శిక్షించాలి. కూర్చున్న వాళ్ళకి అందరికి చెట్టు నీడ లేకుండా చేసిన షాప్ యజమానుల మీద చర్య తీసుకోవాలి. షాప్ యజమానుల మీద చర్య తీసుకోవాలి. షాప్ యజమానుల మీద చర్య తీసుకోవాలి. వెంటనే చెట్టును కాపాడాలి. మొక్కలు నాటాలి. మొక్కలు వెంటనే నాటాలి. ఆరోగ్యాన్ని కాపాడాలి. కాపాడండి. వెంటనే చెట్లు నాటాలి. వార్డు కార్పొరేటర్ వెంటనే చెట్లు నాటాలి. వార్డు కార్పొరేటర్ వెంటనే చెట్లు నాటాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చెట్లు నాటాలి. చెట్లు నాటాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చెట్లు నాటాలి. చెట్ల మీద యాసిడ్ పోయడం దుర్మార్గం. చెట్ల మీద నీడున్న చెట్ల మీద యాసిడ్ పోయడం దుర్మార్గం. చెట్టుని నేడిచ్చే చెట్ల మీద యాసిడ్ పోయడం దుర్మార్గం. నేడిచ్చే చెట్టు మీద యాసిడ్ పోయడం దుర్మార్గం. సార్ నేటికి 30 సంవత్సరాలు బట్టి స్టాండ్ పెట్టాం. స్టాండ్ పెట్టి మేము ఏదో చెట్టు వేసుకొని నేరకూకొని బాధపడుకొని ఏదో ఎండకి వానికి వచ్చి కష్టపడి వచ్చి మేము ఏదో చెట్టు కింద బళ్ళు మేము కూర్చోాలనుకుంటాము. కూర్చోబెట్టి ఏం చేస్తాను మారువాడు అతను ఏం చేశాడంటే మొత్తం ప్రతి సంవత్సరానికి ఒకసారి దాన్ని తల తీసేయడము పక్కన పెట్టడము ఏమైనా అడిగితే మాకు తెలియదు అనము లేకపోతే ఏడు చేస్తారనము ఇవన్నీ ఒక లెక్కలు దొరుకుతాయి. అయితే ఇంకెందుకు మా ఇళ్ళకాడికి వెళ్తే బాగుంటుందని మేము మీతో యాసిడ్ కూడా పోసారు కావాలనుకుంటే మీరు చూడొచ్చు అని కూడా నేను చెప్తాను. కమిషనర్ ఆఫీసర్ మీరు రండి. మీరు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ లేకపోతే మన కార్పొరేటర్ భాస్కర్ గారు చూడండి పరిష్కరించండి. మన టీడీపీ రాము గారు కానీ లేకపోతే మన నాయన మల్లిబాబు కానీ మీరు పరిష్కరించవచ్చు. కార్పొరేటర్ కానీ ఎవరైనా సరే జీవీఎంసీ కానీ మీరు చెట్టు దేనికైనా ఇచ్చారు. మాకు మొక్కలు ఎంతమంది ఇచ్చారు. మీరు గవర్నమెంట్ ఇచ్చిన మొక్కలు మేము పెంచాం. మేము సొంతగా తేలేదు. మీరు ఏంటంటే రిక్షా కార్మికులకి ఆటో కార్మికులకి మీరు చెట్లు వేసుకొని బాగా చెప్పారు. ఆ చెట్టు మేము పెంచుతా నరికేస్తాను. మేము ఏం చేస్తాం సార్? ఏ మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్లు మరమ్మతు చేయాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలి. కాపాడండి. రోడ్లు మరమ్మతు వెంటనే చేయాలి. రోడ్లు మరమ్మతు వెంటనే చేయాలి. రోడ్లు మరమ్మతు వెంటనే చేయాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడండి. ప్రజల ఆరోగ్యాలు కాపాడండి. రోడ్లు వెంటనే బాగు చేయాలి. రోడ్లు వెంటనే బాగు చేయాలి. రోడ్లు వెంటనే బాగు చేయాలి. ఆర్బర్ పోలీస్ స్టేషన్ రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలి. ఆర్బర్ పోలీస్ స్టేషన్ రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. రిక్షా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రిక్షా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రిక్షా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రిక్షా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. రోడ్లు వేసేదాకా పోరాడతాం. రోడ్లు వేసేదాకా పోరాడతాం. రోడ్లు వేసేదాకా పోరాడతాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రోడ్లు మరమ్మతు వెంటనే చేయాలి. 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 కాపాడండి. కార్మికులమండి. కాన్వెంట్ జంక్షన్ నుంచి పూర్ణ మార్కెట్కి కాయగూరలు తోలుతుంటాం.
మాకు 45 బళ్ళుతో కాయగూరలు తోలుతూ మాకు వర్షమప్పుడు వానప్పుడు గుమ్మప్పుడు కోతప్పుడు మాకు ఇదేప్పుడు మా బళ్ళు పొంగిపోవడం జరుగుతుంది, అది విరిగిపోవడం కూడా జరుగుతుంది. జరిగిన వల్ల మీ ధర్నా చేయవలసి వస్తాను. మీరు పెద్దలు అంటే జీఎంస్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఈ వార్డు కార్పొరేటర్ గారు, మీరు అందరూ తగ్గించి ఈ రోడ్డు బాగు చేసి ఇచ్చేస్తే మీ దీనివల్ల మేము బతుకుతామని మేము అందుకే ధర్నా చేయవలసి వస్తాం. గారు రిక్షా కార్మిక సంఘంగా ఈరోజు ఇక్కడ ధర్నా అనేది చేస్తున్నాము. 45 బళ్ళు ఉన్నాయి. ఈ 45 బళ్ళు చాలు మొదల నుండి పూర్ణ మార్కెట్కి అనేకమైన వస్తువులు తీసుకెళ్తాం. టమాటీలు కానివ్వండి, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, క్యాబేజీ కానివ్వండి, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందేటట్టు మేము చేస్తున్నాం. ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడడంతోనే ఈరోజు పని మానేసి, ఈరోజు కూలి మానేసి ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ గారు రోడ్లు మరమ్మతు చూడాలి. ఆ డబ్బులు దండగడమే కాదు, ఇక్కడ ఆశీలు దండుతారు, ప్రజలు పార్కింగ్ ఫీజు కడతారు, అన్ని డబ్బులు వసూలు చేస్తారు. కానీ ప్రజలకు మటుకు సౌకర్యాలు లేవు. ఈ ప్రజల సౌకర్యాలు ఎలా పరిష్కారం అవుతాయి? డబ్బులు మేము కడుతున్నాము, ఈ రోజుకి ప్రజల సౌకర్యాలు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంటనే తక్షణమే ఈ రోడ్డు వేయించే బాధ్యత కమిషనర్ గారిది, వాసుపల్లి గణేష్ కుమార్ గారిది. ఈ వార్డు కార్పొరేటర్ పద్మావతి అనేది ఖచ్చితంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేదా మంగళవారం నాడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎక్కడ ప్రజా దర్బార్ ఉంటే అక్కడ ప్రజా దర్బార్కి వెళ్ళి మేము అడ్డుకుంటాం, మా సమస్య పరిష్కారం చేయాలని హెచ్చరిక చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఈరోజు మా సమస్య పరిష్కారం చేయాలనేది ఈరోజు తెలియపరుస్తున్నాం. రేపు కమిషనర్ని కలుస్తాం. అయ్యా మా సమస్య పరిష్కారం చేస్తారా, చేయరా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది రోడ్లు పడిపోయి, కాళ్ళు విరిగిపోయి, నడుము విరిగిపోయి కేజీహెచ్లో ఉన్నారు హాస్పిటల్లో. కావాలంటే మేము చూపిస్తాం రమ్మనేసి తెలియపరుస్తున్నాం కూడా. నిన్నటికి నిన్న ఒక గర్భిణీ స్త్రీ పడిపోయింది, అత్యంత దుర్మార్గంగా దెబ్బ తగిలింది. మరి ఎవరు ఆదుకుంటారు అవన్నీ? అసలు జీవీఎంసీ కమిషనర్ ఆదుకుంటాడా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందా? వాసుపల్లి గణేష్ కుమార్ ఆదుకుంటాడా? పద్మావతి ఆదుకుంటుందా అని చెప్పాలి. అసలు ఇక్కడ హార్బర్ పోలీస్ స్టేషన్ ఉంది, ప్రజలు అనేక మంది తిరుగుతుంటారు, అనేక మంది డ్యూటీలకు వెళ్తుంటారు, అయినా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. హెచ్పిసిఆర్కి, డాక్యార్డ్కి, ఎన్ఐడికి, ఎన్ఎస్టీలకి కింద వెళ్తారు, కోర్టుకి వెళ్తారు. అంత ప్రజలు ఇబ్బంది పడుతుండే ఈరోజు ఇప్పటికీ పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జీవీఎంసీ అధికారి కానివ్వండి ఉన్నారనేది తెలియపరుస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా అడ్డుకుంటామనేది తెలియపరుస్తున్నాం.